మీకొక సమస్య వచ్చింది. ఆ సమస్యకి అందరికి వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నారు. ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్‌కి ఎవరికో. వెళ్దామనేసి అనుకుంటే అప్పుడు ఏమంటారు? నీ కుటుంబం నుంచి ఎవరో ఒక వ్యక్తి ఎళ్లి వినతిపత్రంకి సంబంధించింది మిగతా గ్రూప్‌తో కలుస్తారా? లేకపోతే ఇంట్లో ఉన్న చిన్న, పెద్ద, ముసలి, ముతక, నడవలేనోళ్ళు అందరిని కూడా తీసుకొని ఎళ్ళిపోతావా నువ్వు? హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, ఈరోజు నేను నిన్న ఒక ఇన్సిడెంట్‌నయితే ఫేస్ చేయడం జరిగిందండి. దాన్ని మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అందుకనే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో, వీడియోలోకెళ్ళిపోయే ముందర మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేస్తే 10 మందికి వీడియో వెళ్తుందండి. సో, నిన్న నేను ఇక్కడ మొత్తం 3 డిస్ట్రిక్ట్స్‌కి అంటే 3 జిల్లాలకి చాలా చాలా ఫేమస్ అయిన ఒక పెద్ద దేవస్థానానికి వెళ్ళడం అయితే జరిగిందండి. మేమెప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా అలవాటనమాట. ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటామనమాట. ఇక్కడే మేము సొంతం కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి దర్శనం చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటామనమాట. అది చాలా ఫేమస్ దేవస్థానం అండి. అక్కడ గిరి ప్రదక్షిణ, నెక్స్ట్ చందనోత్సవం ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయనమాట. మీకు అర్థమైపోయి ఉంటది. ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ తండ్రిని దర్శనం చేసుకోవాలనేసంటే మనకి అదృష్టం ఉండాలి. ఎవరికి వీలైతే వాళ్ళెళ్లి దర్శనం అనేది చేసుకొని వచ్చేస్తూ ఉంటాము. ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రసాదాలు, కుంకుమ అవి తీసుకురావడం అనేది మనకి ప్రతి వాళ్ళకి అలవాటే కదా! సో, నిన్న అదే విధంగా వెళ్ళాము. ఎక్కువ మంది ఉండడం వల్ల అని చెప్పేసి రూ. 300 దర్శనం టికెట్ అనేది కొనేసుకొని వెళ్ళడం అయితే జరిగిందనమాట. వెళ్ళిన తర్వాత అద్భుతంగా లోపల దర్శనం అంతా అయిపోయింది. స్వామి గర్భగుడిలోకి ఇస్తారనమాట మనకి ఎంట్రీ. వెళ్ళిన తర్వాత బయటకొచ్చాక ఇంకొక 2 దేవాలయాలనేవి ఉంటాయన్నమాట. ఒకటి స్వామివారిది, ఒకటి అమ్మవారిదనమాట. ఆ స్వామివారి దగ్గర ఏంటంటే ఓన్లీ తీర్థం ఉంటది. అమ్మవారి దగ్గర ఏంటంటే తల్లి తాలూకా కుంకుమ అదేంటంటే ఆ హుండీ మీద ఎప్పుడు కప్పుతో పెట్టేవారండి. అలాంటిది ఇప్పుడు ఆ కుంకుమ ఏం చేశాడు పంతులు గారి ప్లేట్‌లోకెళ్ళిందనమాట. పంతులు ప్లేట్‌లోని అది కూడా ఇంత కుంకుమ అనమాట. ఇంత చిన్న పిసర దాన్ని ఇటు అటు, ఇటు అటు నెరిపేసి ఉంచారనమాట. అంటే స్ప్రెడ్ చేసి ఉంచి ఆ పక్కనే ఒక చిన్న తీర్థం ఉంటది కదా! ఉద్ధరిణి అది ఉంది. నెక్స్ట్ శటగోపం అయితే ఎప్పుడో మర్చిపోయారులెండి. ఎవరు శటగోపం అనేది పెట్టట్లేదనమాట. అది ఓన్లీ తీర్థం ఏసేసి పంపించేస్తున్నారు. సో, నిన్న కూడా అదే విధంగా ఎళ్ళేటప్పటికి మేము ఆ ముందున్న స్వామివారి గుడిలో నాతో వచ్చినోళ్ళు కాస్త డబ్బులు మొత్తం అందులో ఏసేయడం అయితే జరిగిందనమాట. సో, ఈ అమ్మవారి గుడి దగ్గరికొచ్చేసరికి ఆ పంతులకేయడానికి ఏమీ లేదనమాట. సాధారణంగా ఏంటంటే ఈ పంతులు గారులు ఎప్పుడు కూడా అలా తీసుకునేవారు కాదండి. మా చిన్నప్పటి నుంచి చూసారు మనకి ఎంత తోస్తే అంత మనకి తోచినంత వేసేవాళ్ళం దక్షిణ అనేసంటే పంతులు గారికి దక్షిణ. అంతేగాని ఇలాగా ప్లేట్ల మీద కొట్టడం, నెక్స్ట్ ఇలాగ అని చెప్పేసి అనడం అలాంటివేమీ లేవండి ఈ దేవస్థానంలో. ఇదొక అద్భుతమైన దేవస్థానం. దీనికి అలాంటి జాడ్యం పనులేవి కూడా అంటుకోలేదు అని చెప్పేసి అనుకుని పొంగిపోయేవాళ్ళం. అది కాస్త నిన్నటితో తారుమారైపోయిందండి. అక్కడున్న పంతులు ఏం చేశాడు తీర్థం అయితే ఇలా ఏసాడు. ఏసిన తర్వాత ఏంటంటే కుంకుమ అక్కడుందనమాట. ఆ కుంకుముంటే అది ఇలా పట్టుకోవడానికి అవ్వట్లేదనమాట. సో, దాన్ని ఇలాగంటే కొంచెం దగ్గరకొచ్చిన దాన్ని తీసి నా దగ్గరున్న చిన్న క్లాత్‌లో ఇలా వేస్తే అక్కడ కుంకుమ అంత తీసేస్తున్నానంటే ఉన్నదే ఇంత కుంకుమ దాన్ని అది రావట్లేదు చేతికి. దాన్ని ఇలా దగ్గరికి ఇలాగ అనేటప్పుడు అది ఎంతొచ్చేస్తది? అక్కడున్నది ఎంతుంటే అంతే కదా ఉంటది. సో, నేనేమో ఇదిగో ఇంత కుంకుమే కదా తీసానంటే, "అంత కుంకుమ తీసేస్తావా నువ్వు" అని చెప్పేసి మీకు అది కూడా చూపిస్తాను నేను. సో, అని చెప్పేసి అనేసంటే కుంకుమని సాయంత్రం వరకు అందరి భక్తులకి ఇవ్వాలి అనేసంటే, నువ్వు ప్లేట్ నిండా డబ్బులున్నాయి. నిండిపోయినప్పుడు ప్రతిసారి లోపలికెళ్ళి ఆ డబ్బుల కోసం ఉంచుకున్న చిక్కం సంచిలో నింపుకుంటున్నావు కదా! కుంకుమ అయిపోయిన తర్వాత వెంటనే వేయడం నీకు తెలీదా పంతులు గారు? హ్మ్. ఏంటి ఆ కుంకుమ ఇంత పెసరనే అలా గెలికి అదే ఇంత పెట్టుకో అంటే పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకుంటాం. కానీ ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్నాము మేము. ఇంటి దగ్గర కొంతమంది ఉంటారు కదా! రాలేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం అంటే వాళ్ళనే రమ్మనండి. వాళ్ళనే రమ్మని చెప్పండి వాళ్ళని. వాళ్ళని వచ్చి పెట్టుకోమనండి అంటున్నాడు. వాదిస్తున్నాడు. అంటే ఎలా ఉందంటే పరిస్థితి
మనం డబ్బులు ఇచ్చుకొని మన ద్వారానే జీతాలు తీసుకొని అర్చక స్వాములు ఆఖరికి కుంకుమ ఇవ్వడానికి కూడా వాళ్ళు అంత దినిగా పెద్ద నోర్లు వేసుకొని పడిపోతున్నారు అనమాట. మన హిందూ దేశం మంది, మనం ప్రతి ఇంట్లో కూడా కుంకుమ అనేది చాలా చాలా విరివిగా ఉపయోగిస్తాం అనమాట. ఏ గుడికి వెళ్ళినా సరే మనం అక్కడ ప్రసాదాల కోసం వాటి కోసం వెంపర్లాడం, కుంకుమ అదే అని కదా తీసుకుంటాం. ఆ కుంకుమ అనేది లేడీస్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు బొట్టు లేకపోతే మనకి చాలా చెయ్యిర్చుకున్నట్లు ఉంటది. అలాంటిది కుంకుమ కోసం అంత ఇష్యూ చేస్తే నేను అన్నాను ఒకటే, ఇప్పుడు ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి పెట్టాలి కదా! మేము వచ్చాము, దర్శనం చేసుకున్నాము, మేము తీసుకెళ్ళి పెట్టాల్సిందంటే వాళ్ళు రమ్మని చెప్పి అంటున్నాడు ఆ పంతులు. మరి ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ బోర్డులు పెట్టారు. మరి నువ్వు ప్లేట్ ఎందుకు పట్టుకొని ఆ డబ్బులన్నీ ఎందుకు అలా పెట్టావు? వద్దమ్మా తీసుకెళ్ళిపో, నువ్వు డబ్బులు ఇందులో వేయకూడదు అని ఎందుకు అనట్లేదు నువ్వు? హుండీలోనే వెయ్యాలమ్మని ఎందుకు చెప్పట్లేదు నువ్వు? డబ్బులు వేస్తే నువ్వు అలా చూసుకుంటూ ఇంకెవరేస్తారని చూస్తున్నావా? మరి కుంకుమ అయిపోయిన వెంటనే తీసుకురావాలని తెలీదా నీకు? ఏమంటే దేవస్థానం వాళ్ళ మీద నెట్టేస్తారా? దేవస్థానం ఏమి అంత తక్కువేమి అమౌంట్‌లు పెట్టదు కదా! కుంకుమకి సరిపడంత డబ్బులు ఇస్తది కదా! మీరు తక్కువైపోతే అడగండి వాళ్ళని, కుంకుమ ఇంత కావాలి అని చెప్పేసి. మహిళా భక్తులు వస్తారు. జెంట్స్ అంటే ఇంత చిన్నది పెట్టుకుంటారు. యంగ్‌స్టర్స్ అయితే ఇంత బొట్టు కూడా ఎక్కడెక్కడో పెట్టుకుంటారు. మేము మహిళలు మాత్రమే కొంచెం పెద్దగా ఇక్కడ పెట్టుకుంటాం. నుదుటి మీద ఇక్కడ పెట్టుకుంటాం. ఇదండి ఆలోచించి మాట్లాడండి. ఏదో పని మీద వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ క్షణం ఆ తండ్రి పిలుపైనప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే మిగతా దేవస్థానాలకి ఉన్న చెడ్డ పేరు ఈ దేవస్థానానికి లేదు అని సంతోషించేందుకు కాస్త నిన్న మొత్తం అంతా తలకిందులైపోయిందండి ఈ పంతుల వల్లే. ఇలాంటి పంతుళ్ళని అస్సలు పెట్టకండి. పూజారులుగా పెట్టకండి. ఎందుకంటే ప్రశాంతత కోసం వెళ్తాం దేవస్థానాలకి. ఉన్నారు అక్కడ. ఒకళ్ళు దండుకోవడం అయిపోతే ఇంకొకళ్ళు దండుకోవడానికి దిగడానికి రెడీగా ఉన్నాడనమాట. ఆ కుర్రోడు చూస్తున్నాడనమాట. అలాగే నేను అన్నాను, వీళ్ళకి డబ్బులు ఆ ముందు పంతులకి వేసేయడం తప్పైపోయింది. వీళ్ళకి కూడా అందులోంచి సగం పంచేస్తమే కదా! ఆ కుంకుమ అనేది ఇంత చిన్న పెసర కోసం నువ్వు అంత ఇష్యూ చేసావనేసంటే ఏ రకంగా ఉన్నారు మీరు? ఆ! ఇలాంటి పంతుల్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఇదివరకు పంతులంటే ఆళ్ళని చూడగానే ఒక నమస్కారం పెట్టాలనిపించింది. ఈళ్ళని చూస్తేనా ఇక దారుణంగానండి బాబు. అసలు డబ్బులు ఎయ్యకపోతే ఇంక మొహాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో అన్నట్టుగా అంత దారుణంగా మొహాల్లోనే కనిపించేస్తున్నాయి ఎక్స్‌ప్రెషన్స్ అన్నీని. అందరూ కూడా బయటకొచ్చాక ఎంతమంది తిట్టుకుంటున్నారో మిమ్మల్ని అందరిని. పంతుళ్ళని తిట్టుకున్న ప్రజలు చాలా మందున్నారండి. నేనైతే అలాంటివి ఇంకా మరి మీరు చేయకండి. మీకున్న మంచి పేరు పోగొట్టుకోకండి అని ఈ వీడియో ద్వారా చెప్దామనేసి నేను ఈ వీడియో చేశాను. ఎవరైతే నిన్న ఇన్సిడెంట్‌తో సంబంధం ఉన్న పంతులు ఉన్నాడో ఆ పంతులకి ఖచ్చితంగా ఈ వీడియో కనబడాలని స్వామిని కోరుకుంటున్నాను కూడా ఖచ్చితంగా. అలాంటి బిహేవియర్ అనేది అస్సలు మంచిది కాదు. అమ్మవారి కుంకుమ అనేది ఆడవాళ్ళకి చెందింది. అర్థమైందా? అంతేగాని దాన్ని కూడా డబ్బులతో కొలుస్తాము అని చెప్పేసి అనకండి. మీకు ప్లేట్‌లో పడుతున్న డబ్బులతోటి సంతోషించండి. అర్థమవుతుందా? ఎందుకంటే హుండీలో వెయ్యాలి అని చెప్పి నా ఇన్‌స్ట్రక్షన్స్ చూసి అందరూ హుండీలోనే వేస్తే మీకు ప్లేట్‌లో అన్ని డబ్బులు ఎలా పడతాయి? ఎలా పడతాయి? మా మంచి మనసులో ఉండడం వల్లే కదా! మరి మీకేది అది? మీరందరూ అర్థం చేసుకొని ఆలోచించి ఉండాలి. మీరు ఉన్న గౌరవాన్ని అస్సలు పోగొట్టుకోకండి. పంతులందరూ కూడా పల్సర్‌లు, హయబుసాలు ఇవన్నీ కూడా వాడుతున్నారండి. చూస్తున్నాం మేము బాగాను. అంత డబ్బులు సంపాదిస్తున్నారని అత్యాశకెళ్ళిపోకండి. అర్థమవుతుందా? అంత అత్యాశ అనేది పనికిరాదనమాట. తగ్గించండి కొంచెం. చక్కగా పూజలు చేసి ఆ కుంకుమ అనేది అందరికి అందజేయండి. అంతేగాని వాటిలిని కూడా డబ్బుతో కొలవకండి. అయిపోయిన కుంకాన్ని ఇంకో కొంచెం కొంచెం తెచ్చి ఆ ప్లేట్‌లో ఎయ్యండి. అయినా మీరు ప్లేట్‌లో గూడా వేయకూడదండి. ఒక దగ్గర కప్పుతో పెట్టాలండి. అంతే. అది దాన్ని బట్టి చూసుకుంటారు జనాలు. వాళ్ళకి తెలుస్తది కదా! తర్వాతోళ్ళకి ఉండాలని చెప్పేసి. కష్టపడి ఎళ్తాం దర్శనానికి. ఇంట్లో ఉన్నోళ్ళకు మంచి జరగాలని ఆ కుంకుమ తీసుకెళ్తామనమాట. మీరిచ్చేసేది ఇంతింత కుంకుమలైతే ఏముండవండి. ఇంత పెసర, గట్టిగా అయితే ఇంత పెసర మాత్రమే ఉంటదనమాట. ఎక్కడ ఏ దేవస్థానంలోనైనా. దానికి ఇన్ని విచిత్రమైన వేషాలనేవి జోడించకండి. ఓకేనా? దేవస్థానం వాళ్ళు తప్పేదైనా ఉంటే గనుక కుంకుమలనేది సఫిషియెంట్‌గా సరఫరా చేయాల్సిందిగా వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేవస్థానానికి సంబంధించిన పంతులందరూ కూడా దయచేసి వేరే వాళ్ళ దేవస్థానం వాళ్ళ తాలూకు అలవాట్లనేవి దయచేసి మీరు వంట పట్టించుకోకండి. ప్రశాంతంగా మీరుంటేనే మేము కూడా రావడానికి మాకు బుద్ధి పుడుతుందండి. పంతుళ్ళు సమంగా లేకపోతే ఆ దేవస్థానానికి వెళ్ళాల్సిన మనసనేది రాదనమాట. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.